ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి సాంబార్ పౌడర్ ఫ్రెండ్స్. మీరు చేసే సాంబార్ పక్కింటి వరకు గుమగుమలాడాలి అంటే ఇలాంటి సాంబార్ పొడి ఒకటి మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి సాంబార్ పొడిని ఎంతో ఈజీగా హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన సాంబార్ పొడికి కావలసిన పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు రైస్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, ఇక్కడ 1/4 టీ స్పూన్ వరకు ఇందులో ఇంగువని కూడా నేను వాడతాను ఫ్రెండ్స్. 1 గుప్పెడు వరకు కరివేపాకు, ఒక 10-12 ఇందులో నార్మల్ మిర్చిని, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీని కూడా తీసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీని కేవలం కలర్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్ మిర్చితో కూడా ఈ సాంబార్ పొడిని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సాంబార్ పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. మన సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పుని, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పుని తీసుకుని, పప్పులు అనేవి ఏవి మాడకూడదు, అలా అని పప్పులలో పచ్చిదనం అనేది ఉండకూడదు. ఆ విధంగా పూర్తిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని పప్పులు జస్ట్ కొద్దిగా రంగు మారేలాగా వేయించుకోవాలి. మనం చేత్తో తాకగలిగేంత వేడిగా ఉండేలాగా పప్పుల్ని వేయించుకోవాలి. ఈ సాంబార్ పొడి రుచి అనేది మనం పప్పుల్ని వేయించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పప్పుల్ని జాగ్రత్తగా చూసి చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకున్న పప్పులని ప్లేట్లోకి తీసుకుందామా మరి. ఇలా ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి ఇలా మనం వేయించుకున్న పప్పులన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, దూరగా వేయించుకున్న పప్పుల్ని. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న 3 టేబుల్ స్పూన్ల ధనియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ధనియాలను ఇందులో వేసుకొని ధనియాలు కూడా మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, దూరగా. చూస్తున్నారు కదా, ధనియాలు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి, ముందుగా జీలకర్రని తీసుకోకూడదు. ధనియాలు పూర్తిగా వేగాక జీలకర్రని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వీడియోలో చూపిస్తున్నట్టు టాస్ చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర తొందరగానే వేగిపోతుంది. ఈ ధనియాలు జీలకర్రని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోవాలి. పప్పుల్ని వేయించి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లోకి తీసుకుని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మిగతా వేసి వేయించుకుందాం. మనం ముందుగా తీసుకున్న 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మిరియాలు, ఆ మిరియాలను వేసి ఒక్కసారి జస్ట్ మిరియాలు అనేవి కొద్దిగా వేడిగా అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నాక మెంతుల్ని తీసుకుందాం. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీస్ అన్నీ నేను రిపీట్ చేస్తూ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యి మీరు కూడా చక్కటి సాంబార్ పొడిని కానీ లేదంటే ఇంకా నేను చూపించిన ఏ రెసిపీస్ కానీ మీరు బాగా అర్థం చేసుకొని చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా రిపీట్ చేస్తున్నాను. సేమ్ మిరియాలు అలాగే మెంతుల్ని కూడా వేయించుకున్నాం కదా, బాగా దూరగా చూస్తున్నారు కదా, మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. అవి కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రైస్ని వేసి వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ని తీసుకున్నాం కదా. ఇక్కడ నేను రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసుకునే రైస్ని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే సోనా మసూరి కానీ ఎవరు ఏది వాడితే ఆ రైస్ అనేది ఉంటుంది కదా, రెగ్యులర్గా అన్నం చేసుకునే రైస్, ఆ రైస్ని నేను తీసుకున్నాను. మీరు ఇక్కడ దోసల బియ్యాన్ని కానీ లేదంటే మనం రేషన్ బియ్యాన్ని కానీ తీసుకుని కూడా
చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సాంబార్ పొడిని. ఈ విధంగా బియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా వేయించుకున్నాక సేమ్ మళ్ళీ అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రైస్ని కూడా. రైస్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మనం తీసుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా, ఆ చిల్లీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీని ఒక 5 వరకు తీసుకున్నాను. మిగతావన్నీ నార్మల్ చిల్లీస్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ అవైలబుల్లో లేకపోతే నార్మల్ చిల్లీతో చేసుకున్నా కూడా సాంబార్ పొడి రుచి అనేది ఏమాత్రం మారదు ఫ్రెండ్స్. ఈ విధంగా చిల్లీస్ని కూడా బాగా మనం పట్టుకుని చూస్తే అవి పొడి పొడిగా అంటే విరిస్తే పర్రమని సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక సేమ్ అదే ప్లేట్లోకి దాన్ని కూడా తీసుకుని మనం తీసుకున్న గుప్పెడు కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకును ఇందులో వేసి కరివేపాకులో ఉండే పచ్చిదనం అంతా ఈ విధంగా పోయేలాగా క్రిస్పీగా కరివేపాకు అయ్యేలాగా వేయించాలి. పచ్చిదనం అనేది ఏమీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆకులో పచ్చిదనం ఉంటే సాంబార్ పొడి అనేది పాడైపోతుంది. ఈ విధంగా వేయించుకున్నాక సేమ్ అదే ప్లేట్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇలా వేయించుకున్న వాటిని అన్నింటినీ కూడా చక్కగా పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ విధంగా మనం వేయించుకున్న పప్పులు అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా చల్లారిపోయిన వాటిని మనం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని మొత్తం అన్నీ అందులోకి వేసుకుందాం. ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న పప్పులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న కాశ్మీరీ చిల్లీని తుంచి 2 ముక్కలుగా వేసుకోవాలి. అప్పుడే ఈజీగా బ్లెండ్ అవుతుంది, బాగా చక్కటి పొడిలాగా వస్తుంది. ఇలా మనం పప్పుల్ని వేయించుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ దీని నిల్వ అనేది. కాబట్టి చూసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని పప్పులు మాడకుండా జాగ్రత్తగా వేయించుకుంటే కమ్మటి సాంబార్ పొడి అనేది మీరు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేయగలరు. ఈ విధంగా పూర్తిగా మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసుకున్న పసుపు ఏదైతే ఉందో ఆ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా నేను చెప్పాను కదా, ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇందులో ఇంగువని కూడా నేను వాడతానని, ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/4 టీ స్పూన్ అంత ఇంగువని కూడా యాడ్ చేసుకున్నాక పల్స్ ఇస్తూ ఫైన్గా, ఎక్దమ్ ఫైన్గా, చాలా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా పల్స్ ఇస్తూ ఫైన్గా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన రంగు, రుచి, సువాసన కలిగిన మంచి సాంబార్ పొడి అనేది ఎంతో అరోమేటిక్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన సాంబార్ పొడిని మనం ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఈ పప్పులు తీసుకున్నాం కాబట్టి పప్పులు గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ అనేది కొద్దిగా హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్, కాబట్టి పౌడర్ వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్న పౌడర్ని డైరెక్ట్గా స్టోర్ చేయకూడదు. పూర్తిగా చల్లారాక ఎయిటెడ్ జార్లో కానీ ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ వేసి మీరు బయట పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. దీని రంగు, రుచి, సువాసన ఏమీ మారకుండా. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే గ్యారంటీగా 5 to 6 మంత్స్ వరకు దీని రంగు కానీ, రుచి కానీ, సువాసన కానీ ఏమీ మారకుండా చక్కగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా రెడీ చేసిన సాంబార్ పొడితో మీరు ఒక నలుగురికి కనుక సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఈ సాంబార్ పౌడర్ని వేసి ప్రిపేర్ చేశారంటే మంచి సాంబార్ అనేది మీరు కూడా చక్కగా రెడీ చేయగలరు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ సాంబార్ని తింటారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా నేను చూపించిన కొలతల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి దీని రంగు, సువాసన, చిక్కదనం అనేది ఏ విధంగా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మీరు మాకు కామెంట్ చేసి చెప్పండి, మేము చేసి పెట్టడానికి ట్రై చేస్తాం. అలాగే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.